అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెరువుగట్టు జడల రామలింగేశ్వర బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏదైతే నల్గొండ జిల్లా నుండి నాగట్పల్లి మండలం చెరువుగట్టులో ఉన్న బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగంగా 16వ తారీఖు నుండి కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కూడా నల్గొండ పట్టణంలోని రామాలయం ఉందో రామాలయం నుంచి కూడా నగరోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నగరోత్సవ కార్యక్రమం ఏదో నగరకాలు ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా దీనికి సంబంధించిన ఈ కార్యక్రమాన్ని కూడా వచ్చి నగరోత్సవ కార్యక్రమాన్ని కూడా వచ్చి ఏర్పాట్లు మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. నగరోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. నగరకాలు వేముల వీరేశం ప్రస్తుతం కూడా నగరోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. బ్రహ్మోత్సవాలు ఏ విధంగా వస్తే ఎలాంటి ఏర్పాట్లు చేశారని తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా అన్ని నగరోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది జనం కూడా బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే అవకాశం కనబడుతుంది సార్? అంటే అద్భుతమైనటువంటి ఏర్పాటు జరిగినాయి. లక్షలాదిగా బ్రహ్మోత్సవాలకు తరలిపోతున్నారు. నల్గొండ నగరోత్సవంలో మున్సిపల్ చైర్మన్ పూరి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మా గుమ్మల మోహన్ రెడ్డి గారు కానీ ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు చేసి స్వామివారికి ఘన స్వాగతం కూడా పలకడం జరిగింది. ఈరోజు ఈ నగరోత్సవంతో ప్రారంభమై 16వ తారీఖు తెల్లారి గట్ల రాత్రి 17వ తారీఖు తెల్లారి గట్ల స్వామివారి కళ్యాణం జరుగుద్ది. అట్లా 20వ తారీఖు వరకు కంటిన్యూ ప్రోగ్రామ్స్ ఉంటాయి. లక్షలాదిగా భక్తులు తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ భక్తులకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి జిల్లా యంత్రాంగం కూడా సమన్వయంతో పనిచేస్తూ ముందుకు పోతాం. ముఖ్యంగా చెరుగట్టు బ్రహ్మోత్సవాలు అంటే అగ్నిగుండాలు ఫేమస్ సార్. అగ్నిగుండాలు జరిగే క్రమంలో కూడా లక్షలాది మంది కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? అంటే అగ్నిగుండాలలో గత కొన్ని ఏళ్లుగా చేసినటువంటి అనుభవం కూడా ఉంది. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక సిబ్బందిని కూడా అక్కడ పెట్టేసుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటూ వారి యొక్క సూచనల ప్రకారంగా అగ్నిగుండాల్లో కూడా వచ్చినటువంటి భక్తులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ గారు, కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు దగ్గరుండి మానిటరింగ్ చేస్తాం. బస్సులకు సంబంధించి కూడా బస్సులు కూడా ఏమైనా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నారా? భక్తుల కొరకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే గతంలో కంటే ఈసారి మహిళలకు ఉచిత ప్రయాణం ఉంది కాబట్టి ఎక్కువ మంది మహిళా భక్తులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆర్టీసీ వాళ్ళు బస్సులను కూడా ఎక్కువ అరేంజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి చెరువుగట్టు వరకు వెళ్తారు ర్యాలీగా. ఆ చెరువుగట్టుకి వెళ్ళిన తర్వాత స్వామివారు మళ్ళీ గుట్టెక్కి అక్కడ కళ్యాణానికి సిద్ధమవుతారు. రైట్, మొత్తంగా ఇదైతే నగరకల్లు ఎమ్మెల్యే వేముల వీరేశం గారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా కూడా నగరోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఏదైతే బ్రహ్మోత్సవాల్లో కూడా ఏ ఒక్క భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా చెప్తున్నారు. అగ్నిగుండాలు ముఖ్యంగా అగ్నిగుండాల్లో కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.